చూడండి, మనకి ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. మనకి లెటర్ ఎనాలజీ అని, నెంబర్ ఎనాలజీ అని, వర్డ్ ఎనాలజీ అని ఉంటాయి. సో ఇవి ఫ్రీక్వెంట్గా చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇప్పుడు నేను ఏదైతే ఎనాలజీ క్వశ్చన్ ఇచ్చానో ఇది లాస్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. సో అంటే ఆ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అంటే మీరు రీజనింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఆలోచించాలి, కాంప్లికేటెడ్గా ఆలోచించకూడదండి. అప్పుడే మనం దానికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడికి వచ్చి చూసినట్లయితే పెట్ అనే దానికి నెంబర్ 64 ఇచ్చారు. రిన్కి ఏమొస్తుంది అంటే ఎనాలజీలో ఎప్పుడు కూడా ఒక వర్డ్కి వాడు ఒక లాజిక్ ఇస్తాడు, సేమ్ లాజిక్ని వాడు అడిగిన క్వశ్చన్కి అప్లై చేసి ఆన్సర్ చెప్పాలి. సో మరి పెట్ అనే దానికి 64 ఎలాగొచ్చిందో మీకు తెలిస్తేనే ఆ రిన్ అనే వాల్యూకి మీరు కాలిక్యులేట్ చేయగలరు. సో ఇది ఎలా రాశారంటే మనకి పి అంటే ఏంటండి 16, ఈ అనే నెంబర్ ఏంటి 5, టీ అంటే 20, అంటే మనకి ఈ నెంబర్స్ ఉన్నాయి. సో దీని నుంచి మనం 64 తెప్పించాలి. సో రకరకాలుగా ఆలోచించవచ్చు. సో డైరెక్ట్గా మనం లాజిక్లోకి వెళ్దామండి. 16 ఇలా ఉంచి, ఈ అనేది ఓవెల్ కదా, ఈ ఓవెల్ యొక్క వాల్యూతో ఈ పక్కన ఉన్న 20ని డివైడ్ చేయండి. అంటే 20/5, దీన్ని ఇంటూ 16 చేయండి. సో 5 1s 5 4s అంటే 16 4s ఎంత అండి 64. అంటే పెట్ అనే వర్డ్కి 64 అని వచ్చేసింది. అలాగే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని రిన్ అనే దానికి కాలిక్యులేట్ చేయాలి. ఆర్ అంటే ఎంత అండి 18, ఐ అంటే ఎంత 9, ఎన్ అంటే ఎంత అండి 14. ఇక్కడ కూడా మనం అదే లాజిక్ అప్లై చేయాలి. 18 ఇంటూ ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ని ఇక్కడ ఉన్న ఓవెల్తో డివైడ్ చేయాలి. 14/9, 9 1s 9 2s, 2 ఇంటూ 14 అంటే ఎంత అండి 28. సో ఇది మన ఆన్సరు. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా కూడా రీజనింగ్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆప్షన్స్ బేస్డ్, అంటే ఆప్షన్లో ఉన్న రిజల్ట్ రాకపోతే అది తప్పేనండి, వేరే విధంగా ఆలోచించాలి. అంతేకాని మీరు ఒక లాజిక్ చేస్తాం కదా, అది ఆప్షన్లో లేదు, వాడు కరెక్ట్గా ఇవ్వలేదు అని మాత్రం అనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.